మనకు ఎనర్జీ రిసోర్సెస్ లోపల మనకేముంది రినవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రినవబుల్ రిసోర్సెస్ అని రెండు విషయాల గురించి చెప్పబడింది కదా. మనకు నాన్ రినవబుల్ రిసోర్సెస్ లోపల ఏంటి పెట్రోల్, కోల్, డీజిల్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తే మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేసుకున్నటువంటి ఎనర్జీస్ ఉంటాయి. అది అయిపోతే మళ్ళీ మనం సృష్టించుకోలేము కదా. మరి మన దేశం యొక్క ఏ దేశం యొక్క డెవలప్మెంట్ అయినా కానీ జీడిపి కానీ ఆల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి. మన సెల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా, ఆపరేషన్ చేయాలన్నా, స్కానింగ్ చేయాలన్నా, గిర్ని బిండు పట్టించుకోవాలన్నా ప్రతి దానికి కరెంట్ అనేటువంటిది అవసరం కదా, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది అవసరం. మన అగ్రికల్చర్ కావాలన్నా భూమి లోపల ఎన్నో అడుగుల లోతులు ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ని పైకి తీసుకొచ్చి మనం అగ్రికల్చర్ చేసుకోవాలి, ప్రొడక్షన్ తీసుకురావాలి అన్నా కానీ పవర్ కావాలి. అన్నిటికి పవరే ఆధారం కదా. మరి రకరకాల పవర్స్ ఉన్నప్పటికీ కూడా మనం రినవబుల్ రిసోర్సెస్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. రినవబుల్ రిసోర్సెస్ ఏంటంటే అవి అయిపోవు. అంటే ఈ సృష్టి లోపల సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఈ సృష్టి లోపల సౌర వ్యవస్థ లోపల మనం ఉన్నంతకాలం సూర్యుని శక్తిని వాడుకుంటూ పరిగిపోయినంత వనరులను వాడుకోవచ్చు. విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఉంది. కానీ ఈ హైడ్రో ఎనర్జీ అంటే మరి నదులు, డ్యాములు నిండినప్పుడు మాత్రమే ఉంటుంది. మనకు రెండింటి మీద, ముఖ్యంగా రెండింటి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏది ఒకటి సోలార్ ఎనర్జీ, రెండవది విండ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అనేది కూడా నేను చిన్నగా ఉన్నప్పటికీ వచ్చినప్పటికి కూడా అది కొంచెం కాస్ట్లీ ఉండడము, అందరికీ అందుబాటులో రాకపోవడం అనేటువంటిది ఒక లోపమే. అందరికీ బాగా కాస్ట్లీ ఒకసారి పెట్టుకోవాలంటే బాగా కాస్ట్లీ ఉంటుంది. అయితే మనం సోలార్ ప్యానెల్ ఎట్లా వర్క్ చేస్తాయి, అసలు విండ్ మిల్స్ లోపల ఈ ఎట్లా డైనమో లోపల ఎట్లా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, సోలార్ ప్యానెల్ లోపల ఎట్లా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, డైనమో లోపల మెకానికల్ పవర్ కన్వర్ట్స్ టు ఎలక్ట్రిక్ పవర్ ఎట్లా మారుతుంది అనేటువంటిది చూడడానికి మీకు వివరంగా తెలియజేయడానికి నేను ఒక చిన్న ఎక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. మన మార్కెట్లో వివిధ పరికరాలకు దొరికినటువంటి వస్తువులన్నింటినీ తీసి ఇంటిగ్రేటెడ్గా దీని ఒకదాన్ని ఇటీవల మనకు విద్యాశాఖ చెప్పినటువంటి దాని ప్రకారం మన టీఎల్ఎంలో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి ఏం జరుగుతుంది చూద్దాం. సోలార్ ప్యానెల్, ఇది చిన్న సోలార్ ప్యానెల్, చిన్న సోలార్ లైట్ ఉండేటువంటి సోలార్ ప్యానెల్. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇందులో ఉన్నటువంటి యూస్ అయిన తర్వాత వచ్చేసి డీసీ రూపంలో ఈ బ్యాటరీ లోపల ఛార్జింగ్ అవుతుంది. మనం ఏసీ కరెంట్ను ఏసీ రూపంలో ఛార్జింగ్ చేయలేము. డీసీ రూపంలో ఛార్జింగ్ చేసుకున్న తర్వాత మన ఇళ్లలో కూడా అంతే, బ్యాటరీ లోపల ఏసీ కరెంట్ను డీసీ రూపంలో ఛార్జ్ చేసుకున్నాక మనకు అవసరమైనప్పుడు కరెంట్ పోగానే మళ్ళీ ఇన్వర్టర్ అనేటువంటి పరికరం ద్వారా మళ్ళీ ఏం చేస్తాం, మనం దాన్ని ఏసీగా మార్చుకొని మన ఇంట్లో లైట్లకు, టీవీలకు వాడుకుంటాం. అట్లనే ఇక్కడ చిన్న శాంపిల్గా సోలార్ పవర్ వచ్చేసి డీసీ 1.5 బ్యాటరీ లోపల 2 ఛార్జింగ్ బ్యాటరీతో ఛార్జింగ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఈ చీకటి అయినాక కూడా ఈ ఛార్జింగ్ బ్యాటరీ ద్వారా మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు బ్యాటరీ తీసేసినాక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సోలార్ పవర్ ద్వారా ఈ లైట్ చేస్తున్నాం. ఇప్పుడు లైట్ వస్తుందా, కొంచెం వస్తుందా, కొంచెం వెళ్తుందా, అంటే దానిలో లైటింగ్ పడ్డా కొద్దీ మనం ఇదే టేబుల్ కొంచెం ఎండ తీసుకుందామా, ప్యానెల్లో కొంచెం సన్లైట్ పడే విధంగా చూద్దాం. ఇక్కడ పెరిగిందా, రెడ్గా, ఇది ఏమంటే లెడ్, దీని ఏమంటాం లెడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, లైట్ ఎమిటింగ్ డివైస్ ఆర్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ లెడ్ చిన్నగా వోల్టేజ్ ద్వారా ఇది ఎమిటింగ్ అవుతుంది కదా. చూద్దాం ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్ అనేది మనం ఏదైనా అడ్డుగా పెడదాం, ఈ టెక్స్ట్ బుక్ రీడ్ అని పెడదాం. పెడితే అక్కడ ఎలుగుడు బంద్ అవుతుందా, చూద్దాం. ఎమిటింగ్ బంద్ అయిందా, వచ్చిందా, పోయిందా? అంటే సోలార్ ద్వారా, ఈ కాంతి ద్వారా వచ్చేటువంటి లైటింగ్ ద్వారా ఇది ఎండలో పెడితే ఇంకా బాగా వస్తుంది
ఎండలో పెడితే ఇక్కడ దీని యొక్క ఎమిటింగ్ అనేటువంటి గ్లోయింగ్ ఎక్కువ అవుతుంది. చూడండి దీని అడ్డుగానే వేయండి. మరి సోలార్ ద్వారా రాత్రి సోలార్ ఉండదు కదా సార్, సన్లైట్ ఉండదు కదా అంటే మనం ఇందాక చెప్పినట్టుగా డే టైం లోపల ఛార్జింగ్ చేసుకొని అది నైట్ టైం లోపల మనం యూజ్ చేసుకోవచ్చు. నైట్ కాదు డే టైంలో కూడా మబ్బులు పడ్డప్పుడు కూడా సన్లైట్ రానప్పుడు కూడా వినియోగించుకోవచ్చు. ఈ విధంగా సోలార్ పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక పోతే దీన్ని పక్కన పెట్టి మన శాంపిల్ మోడల్ చూస్తే ఇది బ్యాటరీతో ఎత్తుగా పెరిగింది, అది డైరెక్ట్ సోలార్ ద్వారా. ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం, విండ్ మిల్స్ లోపల తిరుపతి లాంటి కొండల మీద పెద్ద పెద్ద కొండల మీద పర్ అవర్కు 20 కిలోమీటర్స్ వేగంతో విండ్ వీసేటువంటి గాలి వీసేటువంటి ప్రదేశాలకు అనుకూలమైనవి అంటారు. అయితే ఒక విండ్ మిల్లు తిరిగితే ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది సార్? ఫ్యాన్ రెక్కలు తిరగాలంటే కరెంట్ కావాలి, కానీ ఫ్యాన్ రెక్కలు తిరిగితే కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనే డౌట్ కోసం మనం ఏం చేయాలంటే ఒక శాంపిల్గా పెట్టేసి ఏం చేస్తాం, దీన్ని మనం బ్యాటరీ ద్వారా తిప్పుతున్నాం. కానీ తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మోటారు ఇట్ ఈజ్ లైక్ ఏ డైనమో, వర్కింగ్ అదే డైనమోగా పనిచేస్తుంది. మోటార్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆ వలయం లోపల ఏముంటుంది, రాగి ఉండలు ఉంటాయి. ఆ ఉండ లోపల ఆటోమేటిక్గా మనం తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎట్లా అవుతుంది అనేటువంటిది, ఇలాంటి విండ్ మిల్స్ లోపల ఎట్లా అవుతుందని చూడడానికి మనం దీని వాడు ఒకసారి ఎటు తిప్పున్నాను చూడండి. ఇక్కడ ఇది ఏముంది చూడండి, ఇది మనకు మార్కెట్లో వివిధ పరికరాలు దొరికేటువంటి మోటార్. ఇది 30 రూపాయలు దొరికే బ్యాటరీ తీసుకుంటాం. బ్యాటరీకి ఒక స్విచ్ ఇచ్చాం, ఒకటి డైరెక్ట్ ఇచ్చాం, ఒకటి స్విచ్కి ఇచ్చాం, ఒక డైరెక్ట్ ఇచ్చాం. ఈ స్విచ్ వేస్తేనే ఈ మోటార్ వేగంగా చేస్తాం. ఈ మోటార్కి ఎలాంటి కరెంట్ సప్లై లేదు, ఈ మోటార్కు మనం కనెక్షన్ ఇచ్చేటువంటి వైర్లు ప్లస్ రెడ్ ఉన్నప్పుడు ప్లస్గా తీసుకోవాలి, పాజిటివ్గా బ్లాక్ను నెగిటివ్గా తీసుకోవాలి. దీనికి ఒక లెడ్ అమర్చాం, దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు, కానీ ఈ లెడ్కు మనం ప్లస్ బ్లాక్ను నెగిటివ్గా పాజిటివ్ నెగిటివ్గా ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీని పవర్ తోటి దీన్ని తిప్పి చూపిస్తాం. చూడండి, ఈ పవర్ తోటి దీన్ని ఒక చిన్న మామూలు రబ్బర్ వేసి దీన్ని తిప్పుతున్నాం. తిప్పినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ లెడ్ ఎమిటింగ్ అవుతుందా? అది బాగా షార్ప్గా తిరగడం లేదు, మెల్లమెల్ల తిరిగేసరికి మెల్లమెల్లగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, దీన్ని తిప్పడానికి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లోపల టర్బైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టర్బైన్లు వాడతారు. విండ్ మిల్లు లోపల డైనమోలు వాడతారు, కార్లో కూడా డైనమో ఉంటుంది. అయితే డైనమో లోపల పనితీరు చేయడం ఏంటిది, డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ మెకానికల్ పవర్ కన్వర్ట్ టు ఎలక్ట్రిక్ పవర్గా మారుతుంది డైనమో. అంటే ఇలాంటి డైనమోలు ఇలాంటి వాటికి అమర్చబడి ఉంటాయి, పెద్ద పెద్ద గడ్డలు. డైనమో యొక్క ఫార్ములా ప్రిన్సిపల్ ఏంటిది, అది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుతుంది. ఎట్లా యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుండడానికి మనం ఈజీగా చెప్పడానికి కోసం ఇగో ఈ పరికరం ద్వారా దీన్ని తిప్పుతున్నాం. దీని లోపల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది చూడండి. దీనికి ఎలాంటి కనెక్షన్ లేదు, ఉన్నాయా? ఎలాంటి కనెక్షన్ లేదు, కానీ లెడ్ వెలుగుతుంది. ఎట్లా, ఈ రబ్బర్ ద్వారా దీన్ని తిప్పడం ద్వారా దీంట్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక డైనమోగా పనిచేస్తుంది. మనం ఈ మోటార్ ద్వారా రబ్బర్ ద్వారా సరే మరి దీనికోసం ఇంతంత విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంత కరెంట్ అవసరం అంటే, మనం ఇలాంటి విండ్ మిల్స్కు పెద్ద పెద్ద అమర్చినప్పుడు గాలి బాగా వీసే ప్లేస్లలో ఎత్తైన ప్రదేశాలు వేసినప్పుడు అది ఆటోమేటిక్గా మరలు తిరిగి డైనమోని తిప్పడం ద్వారా యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆ విధంగా కూడా మనం కొన్ని వాటిలో విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇది మనకు ఎనర్జీ అనేటువంటి 13th లెసన్ 5th క్లాస్లోని 13th లెసన్లోని ఎనర్జీ రిన్యూవబుల్ రిసోర్స్ ఎనర్జీ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఎట్లా ఉత్పత్తి అయితే ఎఫెక్టివ్గా ఉండడానికి కోసం చేసినటువంటి TLM అన్నమాట. ఓకే, ఇట్లాంటి మనం చూడవచ్చు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాయా, ఇది కూడా అమర్చుకుందాం లైట్స్ అనేది. ఇప్పుడంటే మనం దీని బ్యాటరీ ద్వారా ఇది తీసుకుంటున్నాం, ఇది తీసేస్తే కొంచెం తక్కువ అవుతుంది. దీనిలో ఆల్రెడీ ఆయన ఛార్జింగ్ ద్వారా ఇది నడుస్తుంది. అంటే ఇది విండ్ మిల్గా మనం ఉదాహరణ తీసుకోవాలి. విండ్ మిల్ లోపల ఉండేటువంటి ఈ డైనమో లోపల ఎట్లా వర్కింగ్ జరుగుతుందని చెప్పడానికి దీన్ని తీసుకోవాలి. సోలార్ ప్యానల్ ద్వారా ఎట్లా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పడానికి ఇది తీసుకోవాలి.
ఓకే బాయ్. సార్ లైట్ బంద్ అయింది సార్. సార్ లైట్ బంద్ అయింది సార్. వచ్చింది వస్తుందా? ఓకేనా?